నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. ఆదిలాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో భారీగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పత్తి, కంది పంటల మధ్య అంతర పంటగా సాగు చేస్తున్న 160 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి బహిరంగ మార్కెట్ విలువ సుమారు 16 లక్షలు ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ కేసులో నిందితుడు మిస్టమ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గంజాయి సాగు చేసే వారికి ప్రభుత్వ పథకాలు నిలిపివేయడానికి కలెక్టర్కు నివేదికలు పంపనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి అక్రమ సాగుపై పోలీసు యంత్రాంగం తన దాడులను ముమ్మరం చేసింది. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ రూరల్ పరిధిలో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ లో భారీ మొత్తంలో గంజాయి మొక్కలు లభ్యమయ్యాయి. ఆదిలాబాద్ గ్రామీణ మండలం అసోదా గ్రామంలో గంజాయిని పెంచుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు రూరల్ ఎస్ఐ వి విష్ణువర్ధన్ నేతృత్వంలో పోలీసు బృందం పంట పొలాలపై ఆకస్మిక దాడులు నిర్వహించింది. నిందితుడు తన పత్తి, కంది పంటల మధ్యలో అంతర పంటగా చట్ట విరుద్ధంగా గంజాయి మొక్కలను పెంచుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వివిధ ఎత్తులో అంటే 3 నుంచి 7 అడుగుల వరకు ఉన్న మొత్తం 160 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ డిఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడించిన ప్రకారం వీటి బహిరంగ మార్కెట్ విలువ సుమారు 16 లక్షల విలువ ఉంటుందని చెప్తున్నారు. ఈ కేసులో మిస్టం భుజంగారావు అనే అసోదా గ్రామం నివాసిని నిందితుడిగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల సాగు, రవాణా వ్యాపారం అనేది జిల్లాలలో ఉక్కుపాదంతో అణిచివేస్తామని డిఎస్పీఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. గంజాయి పండించిన, రవాణా చేసిన లేదా సేవించిన చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కేసులో విభిన్న చట్టాల ప్రకారం ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంతేకాకుండా గంజాయి సాగు చేస్తున్న వారికి ప్రభుత్వ పథకాలు వర్తించకుండా నిరోధించేందుకు జిల్లా కలెక్టర్ కు నివేదికలు పంపనున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ భారీ గంజాయి మొక్కలు పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన రూరల్ సిఐ కె ఫణిధర్, ఎస్ఐ విష్ణువర్ధన్, ఇతర సిబ్బందిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. గంజాయి అక్రమ కార్యకలాపాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్ రహితంగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం పోలీస్ యంత్రాంగం సమగ్ర కార్యాచరణలతో ముందుకు సాగుతోంది. అక్రమ గంజాయి సాగు, రవాణా, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి కఠినమైన చర్యలు అమలు చేస్తోంది. డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక వ్యవస్థ ఈగల్. తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ సమస్యలను మూలాల నుంచి పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో గంజాయి మొక్కల సాగును పూర్తిగా అరికట్టడం, సరిహద్దుల గుండా జరిగే మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించడం ఈగల్ ముఖ్య ఉద్దేశం. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టైమ్ 24/7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.